నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను రవిశంకర్ విళ్ళ. వర్మ ఉన్నారు మనతో, ఎడిటర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మధుర క్షణాలు మరి కాసేపట్లోనే రాబోతున్నాయి. ఇవాళ ఉదయం 11:27 అంటే మరికొద్ది నిమిషాల్లో చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాను అంటూ చెప్పే ఆ మాటల్ని, ఆ మధుర క్షణాలని వీక్షించేందుకు కోటాను కోట్ల మంది, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. టీవీల ముందు అతుక్కుపోయి కొన్ని కోట్ల మంది చూస్తూ ఉన్నారు. అలాగే ప్రత్యక్షంగా అక్కడ కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద చేరుకోవడానికి కొన్ని లక్షల మంది అక్కడికి వెళుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు నాయుడు. దాంతోపాటుగా ఇప్పటికే అతిరథ మహారథులు విజయవాడ చేరుకున్నారు. నిన్న ఈవినింగే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంతా కూడా విజయవాడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మోదీ మరి కాసేపట్లో విజయవాడ చేరుకోబోతూ ఉన్నారు. అమిత్ షా ఆల్రెడీ చేరుకున్నారు. నిన్న రాత్రి ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుని అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించారు. జేపీ నడ్డా వెళ్లారు. అలాగే సిద్ధార్థనాథ్ సింగ్, ఇంకా భారతీయ జనతా పార్టీకి చెందిన చాలా మంది సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు ఆతిథ్యాన్ని స్వీకరించారు. సో ఏపీ మంత్రివర్గ కూర్పు ఏ రకంగా ఉంటుంది అనే సస్పెన్స్ నిన్న అర్ధరాత్రి వరకు ఉంది. నిన్న అర్ధరాత్రి తర్వాత అది ఆ సస్పెన్స్కి తెరవీడిన పరిస్థితి అసలు ఎవరు ఊహించలేదు. చాలా ఈ క్యాబినెట్ కూర్పు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దానికి సంబంధించి ఎడిటర్ వర్మ అనలైజ్ చేస్తారు. వర్మ, క్యాబినెట్ కూర్పు ఏ రకంగా ఉంది? థ్యాంక్ యూ రవి. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలు మనం చూసాం, చాలా ఉత్కంఠభరితంగా సాగిన నేపథ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి జగన్మోహన్ రెడ్డి వస్తారన్నారు. చాలా పెద్ద ఫైట్ అన్నారు. 500 నుంచి 5,000 లోపే మెజారిటీలు వస్తాయని మాట్లాడే పరిస్థితి. కానీ మొత్తం తలకిందులైన ఏవైతే సర్వే రిపోర్ట్లు అవనియండి, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ అవనియండి, ఎవరికి అందని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చిన నేపథ్యం. చంద్రబాబు నాయుడు గారు 4వసారి రికార్డు సృష్టించారు ముఖ్యమంత్రిగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేయడం, తర్వాత 2014 రాష్ట్ర విభజన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఆయన, 2024 కూడా ఆయనకే పట్టం కట్టారు. అయితే ఇక్కడ కూర్పు అంశం అన్నది మీరు ప్రస్తావించిన అంశం అయితే చాలా కీలకమైన కూర్పుగా ఇది చేయొచ్చు. ఎందుకంటే చాలా మేధోమదనం చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన అవసరం వచ్చింది. ఒక పార్టీతో ఈ కూర్పు జరిగే పరిస్థితి లేదు. ఒక పక్క జనసేన రికార్డు స్థాయిలో కూడా తను పవర్ ఏంటో నిరూపించుకున్నది. మరొక వైపు బీజేపీ ఉంది. ఎస్, అది ఎవరికి సాధ్యం కాదేమో, ప్రస్తుతానికి అయితే లేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. జ్యోతిష్యం అయితే చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక రికార్డు సృష్టించారు. పవన్ కళ్యాణ్ పవర్ ఏంటన్నది దేశానికి తెలిసిన నేపథ్యం. మోదీ గారు కూడా ఒక తుఫాన్ కింద, నా పక్కన కూర్చున్నది పవన్ కాదు, ఒక తుఫాన్ అన్నారు. అంటే మోదీ స్థాయి వ్యక్తి ఈరోజు దేశ్కి నేత. అసలు దిశ పాయింట్ ఒకటి యాడ్ చేస్తాను వర్మ. నిజంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయమే ఇప్పుడు మోదీని ప్రధానిగా 3వసారి కూర్చోబెట్టింది కాదా? ఖచ్చితంగా. అసలు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడకపోతే, ఈ సీట్స్ లేకపోతే, అవును, చాలా కీలకంగా ఈ రోజు అంటే ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక సుదినమని అనుకోవచ్చు. ఎందుకంటే మోదీకి పూర్తి మెజారిటీ రాలేదు, బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో వీళ్ళు హెల్ప్ తీసుకుంటే ఈరోజు గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ 2014 రాష్ట్ర విభజనలో ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా అపరిష్కృతంగానే ఈ రోజుకి ఉన్న నేపథ్యం. 24 ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకు వచ్చింది. మరి దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటారు? మోదీ ముందు కూడా చాలా పెద్ద టాస్క్ ఉంది. ఇప్పుడు ఆయన వచ్చి ఏదో ఈ సభలో పాల్గొనో లేకపోతే 2 మాటలు చెప్తే వెళ్ళిపోయే పరిస్థితి లేదు. గతంలోనే ఏదో మట్టి ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారని చాలా పెద్ద 282 సీట్లు వచ్చాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి సొంతంగా 272 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన కూటమి తరపున ఎన్నికైన 21 మంది ఎంపీలు సపోర్ట్ లేకుండా మోదీ లేడు. అక్కడ గవర్నమెంటే లేదు. మోదీ 3.0 కాబట్టి అద్భుతమైన అవకాశం. డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. అంటే ఆయన ఏం చెప్తారన్నది చాలా ఉత్కంఠగా ఉన్నది. ఈయన ప్రమాణ స్వీకారం చేయడం ఇది కొత్త ఏం కాదు. ప్రజలు చూడడం, గవర్నమెంట్ ఫామ్ అయింది, ఒక ప్రమాణ స్వీకారం చేశారు, క్యాబినెట్ ను కూడా ఇక్కడ రూపకల్పన చేశారు. అయితే ఇందులో చాలా కీలకంగా మనం ఒకసారి క్యాబినెట్ విషయానికి వెళ్తే కమ్మ సామాజిక వర్గానికి 5గురికి ఈ క్యాబినెట్ లో చోటిచ్చారు. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి 3